మీడియా మిత్రులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీఏ కూటమిలో భాగంగా భారతీయ జనతా పార్టీకి ఆ కేటాయించినటువంటి స్థానాన్ని నాకు కట్టబెట్టిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని మరొకసారి స్పష్టం చేసింది కేంద్ర భారతీయ జనతా పార్టీ. రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు ఈ సమాజానికి భారతీయ జనతా పార్టీ నాయకత్వం తెలియజేయడం జరిగింది. ఒకటి, సుదీర్ఘ కాలంగా పనిచేసేటటువంటి కార్యకర్తకి ఒక సముచిత స్థానం కల్పించగలిగేటటువంటి సత్తా కలిగిన ఏకైక రాజకీయ పార్టీ బీజేపీ అని. రెండు, ఒక వెనుకబడిన తరగతుల వ్యక్తులకు సముచితమైనటువంటి స్థానం కల్పించగలిగేటటువంటి అవకాశం కూడా ఒక భారతీయ జనతా పార్టీలో ఉందనేటటువంటి రెండు స్పష్టమైనటువంటి సంకేతాలు నా యొక్క ఎంపిక ద్వారా ఈ సమాజానికి తేటగలిగింది. దేశంలో అత్యున్నతమైనటువంటి సభకి ఎంపిక చేసేటటువంటి విషయంలో కేవలం కులము మతమే ఆధారం కాకుండా, పార్టీ పట్ల నిబద్ధత, అదే రకమైనటువంటి క్రమశిక్షణ ఆధారం కాకుండా, విషయాల పట్ల అవగాహన, వీటన్నిటిని కూడా ప్రామాణికంగా తీసుకున్నటువంటి విషయాలు కూడా నేను తెలియజేస్తాను. 4 మార్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల మేనిఫెస్టో డ్రాఫ్టింగ్ కమిటీలో మెంబర్ గా ఉన్న కారణంగా అనేక సందర్భాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లో తీర్మానాలు ప్రవేశపెట్టినటువంటి విషయాలతోటి వ్యవసాయ ఆధార, మత్స్య, రొయ్య అనేక పరిశ్రమలకు సంబంధించినటువంటి విషయాలను సృష్టిస్తూ ప్రాంతాల్లో ఉండుకున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ఈ ఆలోచనలన్నీ కూడా క్రోడీకరించి వీటన్నిటి ద్వారా ఎంపిక చేసినందుకు రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి, కేంద్ర భారతీయ జనతా పార్టీకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా ఒక ప్రాంతంలో ఒకే చోట ఒక పార్లమెంట్ సభ్యుడు ఉండగా మళ్ళీ ఇంకొక పార్లమెంట్ సభ్యుడు ఎంపిక అనేది చాలా ఆశ్చర్యకరంగా. అయితే ఇది భౌగోళికంగా మేమిద్దరం ఒక ఊరికి చెందిన వాళ్ళమే తప్ప, నేను వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పనిచేస్తున్నటువంటి విషయం అందరికీ కూడా. కాబట్టి ఈ రకమైనటువంటి ఎంపికలో భౌగోళికంగా ఉన్నటువంటి మాకు కలిసి వచ్చేటువంటి అంశం ఏంటంటే, మా ప్రాంత అభివృద్ధిలో మా లోక్సభ అభ్యర్థి శ్రీనివాసరావు గారితో పాటు నేను కూడా వారికి చేదోడు వాదోడుగా ఉండేటటువంటి అవకాశం కూడా ఈ ప్రాంతం నుంచి కలగడం వల్ల ఎక్కువ సర్వీసెస్ అందించేటటువంటి అవకాశం ఈ ప్రాంతంలో జరిగేది. అదే రకంగా ఒక 2 సభల్లో నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం ఉన్న కారణంగా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక అంశాలు, ఈ రాష్ట్రానికి చెందినటువంటి అంశాలు కూడా ప్రస్తావించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క విషయంలో పార్టీ తీసుకునేటువంటి నిర్ణయంలో నాకు సహకరించినటువంటి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదే రకంగా కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి యొక్క బలోపేతం కోసం ప్రయత్నం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో మా వంతు పాత్ర కూడా పోషిస్తామని చెప్పుకునే ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఇది ఒక అనపోజ్డ్ క్యాండిడేట్ అనేటటువంటి విషయం కూడా స్పష్టమైంది. అనపోజ్డ్ అంటే ఎవరు కూడా ఒక నామినేషన్ వేయకుండా మాకు పూర్తి స్థాయి అవకాశం. అనపోజ్డ్ నాకు 2 రకాలుగా వచ్చింది. వితిన్ పార్టీలో కూడా అనపోజ్డ్ క్యాండిడేట్, ఇది రాజకీయాల్లో చాలా ఆహ్వానించదగ్గ. మా రాష్ట్రంలో ఉంటున్నటువంటి మా అధ్యక్షురాలు పురంధరేశ్వరి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి 4 ప్రధాన కార్యదర్శులు, అదే రకంగా ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు, ఈ రాష్ట్రం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి లోక్సభ సభ్యులు, వీరందరూ కూడా కోర్ కమిటీగా ఉన్న సమావేశంలో ఒకే ఒక పేరును ప్రతిపాదించేటటువంటి పరిస్థితి నాకు కలిగినప్పుడు, నాకు వచ్చినటువంటి ఈ రాజ్యసభ స్థానం కంటే అందరి మనసులు గెలిచినటువంటి స్థానమే నాకు అత్యుత్తమైనటువంటి స్థానంగా ఇట్టి ఏకాభిప్రాయ సాధన, ఇట్టి ఏక ఆలోచన కలిగేటటువంటి విధానం, ఈర్ష్య, ద్వేషం, అసూయలకు దూరంగా నన్ను ఒక పేరే ఖరారు చేసినటువంటి దాఖలా చూసినప్పుడు, ఇది ఉత్తమమైనటువంటి సాంప్రదాయాలతో కూడుకున్నటువంటి విలువలతో ఉన్నటువంటి రాజకీయాలు నేర్పేటటువంటి ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఉన్నందుకు నాయకత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, నేను ఈ నెల 28వ తేదీన ఉపరాష్ట్రపతి గారు వారి ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం 12:30 గంటలు దాటిన తర్వాత వారు నాకు సమయం ఇవ్వడం జరిగింది. అయితే ఇందున సుమారు 10 మంది సభ్యులకి అనుమతి ఇవ్వడం జరిగింది.